ఒక్కసారి ఈ వీడియో చూడండి. ఈ మహానుభావుడు మిత్రమా ఏం చెప్పితివి మిత్రమా. ఒకటి, జగన్ నిజాయితీగా నిజం మాట్లాడి ఓడిపోయాడు. ప్రజలు నిజాన్ని నమ్మలేకపోయారు. ఏం చెప్పితివి మిత్రమా. నమస్కారం. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎందుకు ఓడిపోయింది? రోడ్లు వేయలేదు. రోడ్లు ఎందుకు వేయలేదు తెలుసా? రోడ్లు కనుక వేస్తే స్పీడ్గా వెళ్ళి యాక్సిడెంట్లు అవుతాయి, అందుకని గుంతలు రోడ్లు ఉంటే మెల్లిగా వెళ్తారని రోడ్లు వేయలేదంట. ఇంకా లిక్కరు ఎత్తేస్తామన్నారు కదా, మద్యపాన నిషేధం అన్నారు కదా, దాని బదులు ఆల్టర్నేషన్ ఏంటంటే కల్తీ లిక్కర్ అమ్మితే తాగి చచ్చిపోతారు కదా, అందుకని చచ్చిపోతారు కాబట్టి తాగరు కాబట్టి కల్తీ లిక్కర్ వ్యాపారం చేశారంట. ఇవండి నిజాలు. సిపిఎస్ రద్దు అన్నారు కదా, సిపిఎస్ రద్దు చేస్తే ఉద్యోగస్తులు బాగుపడితే ఉద్యోగస్తులకే లాభం చేరిందని ప్రజలు అనుకుంటారు కదా, అందుకని సిపిఎస్ రద్దు చేయలేదంట. ఇన్ని నిజాలు, ఇంత నిజాయితీ చూసి తట్టుకోలేక, మంచితనాన్ని నిజాయితీని తట్టుకోలేక బాబోయ్ రామ అనుకుంటూ ప్రజలు ఒక 11 సీట్లు ఇచ్చి పక్కన కూర్చోబెట్టారు. మిత్రుడికి తెలియదేమో. తెలుసుకో మిత్రమా, 18 నెలల్లో జరుగుతున్న అభివృద్ధిని తెలుసుకో, లేకపోతే నాకు ఫోన్ చేయి. 7777006007 మొత్తం వాట్సాప్లో 18 నెలల్లో జరుగుతున్నటువంటి అభివృద్ధిని, జరగబోయే అభివృద్ధిని కూడా నేను వివరిస్తాను.